రేఖీయ సమీకరణాలు, సామాన్య సమీకరణ సాధన ఉదాహరణలు. పిల్లలు, మనం ఇంతవరకు సమీకరణాన్ని ఏ విధంగా సాధించాలి, పక్షాంతర స్థాపన పద్ధతి ద్వారా సమీకరణం యొక్క మూలాన్ని ఎలా కనుక్కోవాలి, ఇలాంటి విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మరిన్ని ఉదాహరణలు తీసుకుని ఈ విషయాల్ని ఇంకా చక్కగా అర్థం చేసుకుందాం. కానీ అంతకంటే ముందు ఒకసారి మనం నేర్చుకున్న విషయాల్ని గుర్తు తెచ్చుకుందాం. పక్షాంతర స్థాపన పద్ధతి ద్వారా ఏ విధంగా సామాన్య సమీకరణాన్ని సాధించాం? ఇచ్చిన సమీకరణంలో ఒక సంఖ్యను ఒక వైపు నుంచి మరొక వైపుకి తరలించినప్పుడు రెండవ వైపు అది వ్యతిరేక గుర్తును లేదా వ్యతిరేక పరిక్రియను కలిగి ఉంటుంది. ఒకవైపు +2ను తొలగిస్తే అది రెండవ వైపు -2 అవుతుంది, మరియు ఒకవైపు -2ను తొలగిస్తే అది మరొక వైపు +2 అవుతుంది. గుణకారము మరియు భాగాహారాలకు కూడా ఇదే వర్తిస్తుంది. అంటే ఒకవైపు గుణించు రాసి రెండవ వైపు భాగించును, మరియు ఒకవైపు భాగించు రాసి రెండవ వైపు గుణించును. సమీకరణ మూలము అంటే ఏమిటి? ఒక సమీకరణం సాధించినప్పుడు మనం కనుక్కునే చరరాశి యొక్క విలువని ఆ సమీకరణ మూలము అంటారు. x - 10 = 135 అనే సమీకరణం యొక్క మూలం ఎంత? మనం చరరాశి x యొక్క విలువని కనుక్కోవాలి. -10ని ఎడమవైపు నుంచి కుడివైపుకు తరలిస్తే అది +10 అవుతుంది. సూక్ష్మీకరిస్తే x = 135 + 10, కాబట్టి x విలువ 145 అవుతుంది. ఈ సమీకరణం యొక్క మూలం ఎంతప్పుడు? 145. ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలు తీసుకుందాం. ఒక వేడుకలో మణిలాల్ భోజనాల ఖర్చుకు ఒక్కొక్క అతిథికి 150 రూపాయలుగా లెక్కించాడు. అతడు మొత్తం అతిథులకు కలిపి ఆ వేడుకలో 11,250 రూపాయలు ఖర్చు చేశాడు. అయితే ఆ వేడుకకు ఎంతమంది అతిథులు హాజరయ్యారు? ఆ వేడుకకు హాజరైన అతిథుల సంఖ్య n అనుకుందాం. కనుక 150 ఇంటూ మొత్తం అతిథుల సంఖ్య n = 11,250. మనం n విలువ కనుక్కోవాలి. ఈ చరరాశి n విలువ కనుక్కోవడానికి ఎడమవైపున గల 150ని కుడివైపుకి తరలించాలి. అప్పుడు అది గుణించడానికి బదులు భాగిస్తుంది. కనుక n = 11,250/150 అవుతుంది. ఈ భిన్నాన్ని సూక్ష్మీకరిస్తే ఫలితం 75 వస్తుంది. కాబట్టి n విలువ 75. చూడండి, ఇక్కడ ఈ వైపు గుణించే 150 మరోవైపు భాగిస్తుంది. ఇప్పుడు మరొక ఉదాహరణ తీసుకుందాం. ఒక పండుగ రోజు జగన్ తన షాపులో 175 మిఠాయి పెట్టెలు అమ్మాడు. ఒక్కొక్క పెట్టె 120 రూపాయలకి అమ్మాడు. ఆ రోజు అతడు ఎంత డబ్బు సంపాదించాడు? అతడు సంపాదించిన మొత్తం 175 × 120 అని మనం చెప్పగలం. ఈ సమస్యని ఒక సమీకరణ రూపంలో కూడా సూచించవచ్చు. సంపాదించిన మొత్తం డబ్బుని చరరాశి xగా అనుకుంటే సంపాదించిన మొత్తము బై ఒక్కొక్క పెట్టె ఖరీదు = మొత్తం అమ్మిన పెట్టెల సంఖ్య ఇలా ఉంటుంది. అందువల్ల x/120 = 175. మనం ఎడమవైపు భాగించే 120ని తొలగిస్తే అది రెండవ వైపు వ్యతిరేక ప్రక్రియను చేస్తుంది. అంటే భాజకం గుణకంగా మారుతుంది. 120ని సమీకరణానికి రెండవ వైపు తరలిస్తే అది గుణిస్తుంది. అందువల్ల x = 175 × 120 = 21,000. అంటే జగన్ మొత్తం సంపాదన 21,000 రూపాయలు అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా? సమీకరణాన్ని సాధించడం అంటే చరరాశి యొక్క విలువ కనుక్కోవాలి అని అర్థం. ఈ చరరాశి యొక్క విలువని సమీకరణ మూలము అంటారు. అందువల్ల ఈ సమీకరణ మూలము 75 అని చెప్పొచ్చు. మరి ఇచ్చిన చరరాశి యొక్క విలువ ఆ సమీకరణ మూలము అవుతుందో కాదో ఏ విధంగా సరిచూస్తాము? 150 × n = 11,250 అనే సమీకరణ మూలము 75. ఇదే n యొక్క విలువ. ఈ సమీకరణంలో nకి బదులుగా 75 నుంచితే ఏమవుతుంది? 150 × 75 అవుతుంది. 150 × 75 = 11,250. అంటే LHS = RHS, ఇరువైపులా సమానము అని అర్థం. సమీకరణాన్ని మనం సరిచూసాం. ఎడమవైపు విలువ = కుడివైపు విలువ. LHS = RHS. కాబట్టి 75ని ఆ సమీకరణ మూలము అంటారు. మరొక విలువతో ప్రయత్నిద్దాం. n = 70గా తీసుకుంటే 150 × 70 = 10,500. అంటే 150 × 70 ≠
11,250. n = 70గా తీసుకుంటే సమీకరణం యొక్క ఎడమవైపు విలువ మరియు కుడివైపు విలువ సమానం కాదు. కాబట్టి 70 ఆ సమీకరణం యొక్క మూలము కాదు అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు సామాన్య సమీకరణాన్ని ఏ విధంగా సాధించాలో మరియు సమీకరణం యొక్క మూలము ఏ విధంగా కనుక్కోవాలో నేర్చుకున్నారు కదా. మరికొన్ని ఉదాహరణలు మీరు మళ్ళీ సాధన చేయండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు మళ్ళీ మనం నేర్చుకుందాం. అంతవరకు సెలవు.